గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు బాక్స్ అండ్ కాక్స్ అనే ఎస్సే గురించి వివరిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాక్స్ అండ్ కాక్స్ అనే ఎస్సే. ద లెసన్ బాక్స్ అండ్ కాక్స్ ఇట్స్ ఏ హ్యూమరస్ వన్ యాక్ట్ ప్లే రిటన్ బై జాన్ మ్యాడిసన్ మోర్టన్. జాన్ మ్యాడిసన్ మోర్టన్ చేత రాయబడినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే బాక్స్ అండ్ కాక్స్. ఇది వన్ యాక్ట్ ప్లే, అంటే ఒకే భాగం ఒకే అంతంతో కూడినటువంటి నాటకం. ప్లే అంటే నాటకం. ఒకే అంతం లేదా ఒకే భాగంతో కూడినటువంటి నాటకాన్ని వన్ యాక్ట్ అని చెప్తుంటాం. మన సినిమా చూస్తున్నాం కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే ఉండాలి, పార్ట్ 1 ఉండదు. సో వన్ యాక్ట్లో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్. దీంట్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మిసెస్ బౌన్సర్, లీడింగ్ క్యారెక్టర్. అట్లాగే దీంట్లో ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు, మిస్టర్ బాక్స్, ఇంకోరు మిస్టర్ కాక్స్. ఈమె మెయిన్ లీడ్. సో ఈమె కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మిసెస్ బౌన్సర్. ఎవరి మిసెస్ బౌన్సర్? Bouncer gave the room on weekly rent to two different persons who were of different professions. So, ఈమె ఒక లాడ్జ్కి యజమాని. అది ఆ లాడ్జ్ యొక్క ఓనర్ లేడు, ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చిపోతాడు. సో ఈమె ఆ యొక్క లాడ్జ్ మొత్తం చూసుకుంటుంది. అక్కడ ఎవరు వచ్చిన వాళ్ళకు రెంట్ ఇవ్వడం పెడుతున్నారు. అయితే ఈమె డ్యూటీ ఏంటి? ఎవరైనా లాడ్జ్ కోసం వస్తే వాళ్ళకి రూమ్ రెంట్ ఇవ్వాలి, రూమ్ రెంట్ తీసుకోవాలి. అది ఆమె డ్యూటీ. కానీ ఈమె చేస్తుంది మిస్సెస్ బౌన్సర్. మిస్టర్ బాక్స్కు మిస్టర్ కాక్స్కు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. మిస్సెస్ బౌన్సర్ రెంటెడ్ హర్ రూమ్ టు మిస్టర్ బాక్స్, ఏ ప్రింటర్. సో మిస్టర్ బాక్స్ ఇతను ఒక ప్రింటర్. అట్లాగే మిస్టర్ కాక్స్ ఈజ్ ఎ హ్యాకర్. ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేటువంటి మిస్టర్ బాక్స్కు, హ్యాకర్గా వర్క్ చేసేటువంటి మిస్టర్ కాక్స్కు ఇద్దరు కూడా ఈమె రూమ్ రెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మిస్టర్ బాక్స్ ప్రింటర్ కాబట్టి ఇతను నైట్ టైంలో వర్క్ చేస్తాడు. హ్యాకర్ కాబట్టి ఇతను మార్నింగ్ టైంలో వర్క్ చేస్తాడు. బాక్స్ ప్రింటర్ కదా, ప్రింటింగ్ అంటే నైట్ టైం ఉంటుంది కాబట్టి ఇతను నైట్ టైం వర్క్ చేస్తాడు. హ్యాకర్ ఇతను మార్నింగ్ టైంలో వర్క్ చేస్తాడు. మిస్టర్ బాక్స్ నైట్ టైం వర్క్ చేస్తాడు కాబట్టి ఈవినింగ్ వెళ్తాడు. మిస్టర్ కాక్స్ ఇతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తాడు కాబట్టి ఈవినింగ్ టైంలో వస్తాడు. ఏ టైంలో అయితే మిస్టర్ బాక్స్ వెళ్తుంటాడో అదే టైంలో మిస్టర్ కాక్స్ అక్కడికి వస్తుంటాడు. అంటే ఇక్కడ డ్యూటీ అయిపోతుంటుంది, అక్కడ డ్యూటీ వస్తుంటుంది. సో ఇద్దరు ఎవరో కూడా అక్కడ తెలియదన్నమాట. అసలు వాళ్ళకి ముఖ పరిచయం కూడా లేదు. మిస్టర్ బాక్స్ a printer who worked as a press all night and only utilized the place during the day, while Mr. Cox, a hacker, was at work during the day and only used the room at night. Mrs. Bouncer seized the chance, thinking it was a capital idea. Practically nobody can imagine such things. మరి ఒక రూమ్ 12 గంటలు ఖాళీగా ఉంటుంది. మార్నింగ్ 12 గంటలు ఖాళీగా ఉంటుంది, నైట్ 12 గంటలు ఖాళీగా ఉంటుంది. సో ఒక రూము మిస్టర్ బాక్స్ అతను ఉన్నప్పుడు ఏమవుతుంది, మార్నింగ్ అంతా మనం తీసుకుంటాడు. ఆ టైంలో ఎవరు ఉన్నారు? కాక్స్ ఉన్నారు. నెక్స్ట్ ఈవినింగ్ లేదా నైట్ కాగానే అతను వెళ్ళిపోతాడు మిస్టర్ బాక్స్. అదే టైంలో ఎవరు వస్తారు? మిస్టర్ కాక్స్. నైట్ అయితే రూమ్ ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో ఎవరు ఉంటారు? మిస్టర్ కాక్స్. సో ఇక్కడ అటు 12 గంటలు ఇటు 12 గంటలు ఎటు చూసినా ఒక 1 డే దాకా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ బేస్ ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, డబల్ రెంట్ ఎందుకు పొందొద్దు అనే ఒక ఆలోచన మిసెస్ బౌన్సర్కి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరికి ఒకటే రూమ్ ఈమె రెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే అవకాశాన్ని ఈమె తీసుకొని ఏం చేస్తుంది, one day Mr. Cox excuses
So Mr. Cox excuses Mrs. Bouncer of allegedly using the stuff. Mr. Cox has noticed a constant decrease in his candles, wood, sugar and matches. So ఒకరోజు ఏం జరుగుతుంది, మిస్టర్ కాక్స్ ఏదో రూమ్కి వచ్చేసి మిస్సెస్ బౌన్సర్ తోటి కంప్లైంట్ చేస్తాడు. నా రూమ్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అంటే వస్తువులన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి, మ్యాచ్ బాక్స్ కనిపిస్తలేదు, క్యాండిల్స్ అరిగిపోతున్నాయి, వుడ్ అరిగిపోతుంది, షుగర్ అరిగిపోతుంది, ఇవన్నీ అరిగిపోతున్నాయి. మార్నింగ్ నేను వచ్చేటప్పుడు బాగా తెచ్చి పెడుతున్నాను, మళ్ళీ చూసరికి అవన్నీ సగం అయిపోతున్నాయి, ఏమవుతున్నాయి అని చెప్పేసి మిస్సెస్ బౌన్సర్ మిస్టర్ కాక్స్ అడుగుతారు. అడగగానే ఇంట్లో ఎలకలు ఎక్కువైనాయి సార్, అందుకని ఆ ఎలకలు వచ్చి అన్నీ పట్టకపోతున్నాయి అని చెప్పేసి అబద్ధాలు చెప్తుంది. వాస్తవానికి ఆమె సగం యూజ్ చేస్తుంది. నెక్స్ట్, మిస్టర్ కాక్స్ purchases a leg of chicken before coming to his room. In an unhappy state of mind, he placed the griddle on fire. Mr. Cox came as well and he wanted to start the fire. He was astonished to find the fire lit as well as the chicken. He was embraced both of her tenants accused of stealing, but she ignores their insults in order to ensure that she receives double rent for a single room. So, ఒకరోజు ఏమైతుంది, మిస్టర్ బాక్స్ త్వరగా వచ్చేస్తాడు, బాగా డిస్గస్టింగ్గా ఉంటాడు, ఆకలి మీద ఉన్నాడు. వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక చికెన్ లెగ్ పీస్ తీసుకొని వస్తాడు. చికెన్ లెగ్ పీస్ తీసుకొచ్చేసి బ్రెడ్ రాల్ ఆ స్టవ్ మీద ఒకటి వేడి వెంపలు ఒకటి ఉంటుంది, దాని మీద పెట్టేసి ఆ వేడి అట్లా కాల్ చేసుకొని తింటారన్నమాట. సో ఆ బ్రెడ్ రాల్ ఎత్తులో ఆ బ్రెడ్ రాల్ మీద ఆ చికెన్ పీస్ పెట్టేసి చిన్న పని అని చెప్పేసి బయట పెట్టాడు. అదే టైంలో అక్కడికి ఎవరు వస్తారంటే మిస్టర్ కాక్స్ వస్తాడు. ఇతను వచ్చేసి అరే ఎవడరా నా రూమ్లో చికెన్ పీస్ పెట్టిందని చెప్పేసి ఆ చికెన్ పీస్ తీసేసి బయట తీసేసి ఆ ప్లేస్లో మటన్ షాప్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఈ సైజ్ అనుకోండి, ఒక బ్రెడ్ సైజ్ మటన్ ముక్క అది తీసుకొచ్చేసి ఆ బ్రెడ్ అనేది పెట్టేసి వాడు పక్కకు వెళ్తాడు. వెళ్ళేసరికి అదే సమయంలో మళ్ళీ మిస్టర్ బాక్స్ లోపలికి వస్తాడు. వచ్చేసరికి అరే ఇక్కడ చికెన్ పీస్ పెట్టి ఆర్డర్ తీసేసింది అని చెప్పేసి గట్టిగా వస్తాడు. వచ్చేసరికి అప్పుడే ఆయనకి మిస్టర్ కాక్స్ వస్తాడు. నువ్వెవడరా నా రూమ్లో ఉన్నావు అని చెప్పేసి మిస్టర్ కాక్స్ అనగానే నువ్వెవడరా నా రూమ్లో ఉన్నావు, హూ ఆర్ యు, వై ఆర్ యు స్టేయింగ్ ఇన్ మై రూమ్ అంటున్నాడు మిస్టర్ బాక్స్. అనగా మిస్టర్ కాక్స్ కూడా అదే రూమ్ అంటాడు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు ఎంత ఇక్కడ అని చెప్పి ఇద్దరు మధ్యలో వాగ్వివాదం. వీళ్ళిద్దరు వైపు కంప్లైంట్ చేసినారు మిస్సెస్ బౌన్సర్కి, వీడెవడో నా రూమ్కి వచ్చినాడు అంటే వీడెవడో నా రూమ్కి వచ్చినాడు అని చెప్పేసి. అక్కడ ఆమె ఏం చేయాలో ఆమెకు చెప్పలేని పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. సో ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్. This works for a while until Mr. Box sleeps and Mrs. Bouncer enables Box to go upstairs thinking he has gone. He stumbles into bed and is astonished to see that it is already occupied. After a fight, Mr. Box kicks Mr. Cox downstairs. So, ఏం జరుగుతుంది అక్కడ, ఇద్దరు ఒకే రూమ్కి వస్తారు. వచ్చిన తర్వాత కొట్లాట తగులాట జరుగుతుంది. తగులాటలో ఏమవుతుందంటే ఇది నా రూమ్ అంటే ఇది నా రూమ్ అని చెప్పి ఇద్దరు కొట్లాడుతున్న తర్వాత మిస్టర్ కాక్స్ని బయటికి గెంటేస్తాడు. వారు అన్నాడు అని చెప్పి బయటకు గెంటేస్తాడు. గెంటేసేసరికి ఈమె ఇద్దరు వెళ్ళి మిస్సెస్ బౌన్సర్కి చెప్పి మళ్ళీ అదే రూమ్కి వస్తాడు. నా రూమ్లో నీళ్ళలో కొన్ని కూడా ఉంటాడు అని చెప్పేసి వచ్చేసి ఆ రూమ్ రెంట్ రిసీట్ తీసుకుని వస్తాడు. రెంట్ రిసీట్ ఉంటుంది కదా అది. అట్లాగే మిస్టర్ బాక్స్ కూడా తన దగ్గర ఉన్నటువంటి రూమ్ రెంట్ రిసీట్ తీసుకుని వస్తాడు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ రూమ్ రెంట్ రిసీట్ తీసుకొచ్చి ఒక్కొక్క చూపించుకుంటారో వాళ్ళిద్దరికి తెలవని విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉంటున్నారు, కానీ వాళ్ళిద్దరికి తెలియదు. అసలు విషయం ఏంటంటే ఒక డ్యూటీ అయిపోయినప్పుడు ఒకడు వెళ్తుంటాడు, ఒక డ్యూటీ అయిపోగానే వాడు తిరిగి వస్తుంటాడు. ఆ సమయంలో ఒకడు మెట్లు పైకి ఎక్కుతుంటాడు, ఒక మెట్లు కిందికి దిగుతుంటాడు. ఆ సమయంలో మాత్రం ఒకరినొకరు చూసుకుంటారు, కానీ వారికి మాట పరిచయం ఏమాత్రం కూడా లేదు. సో వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్నారే, నేను రోజు పోతుంటే నువ్వే కదా వచ్చావంటే నేను రోజు పోతుంటే నువ్వే కదా వచ్చావు అని చెప్పేసి ఇద్దరు అనుకోని మరి ఏంటి నీకు ఈ రూమ్ నాకు ఈ రూమ్ ఇద్దరు ఒకే రూమ్ ఎలా కేటాయించడం జరిగింది. ఇదే విషయం మనకు ఎవరైతే వచ్చిందో మిస్సెస్ బౌన్సర్ ఆమె కనుక్కుందామా అని చెప్పేసి ఆమె వైపు వెళ్తే అక్కడ ఆమె తెల్లముఖం వేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆమె చేసిన తప్పేంటో బయటికి తెలిసిపోయింది. యాక్చువల్లీ షీ వాంటెడ్ టు గెట్ డబల్ రెంట్. ఇక్కడ ఈమె డబల్ రెంట్ పొందాలని చెప్పేసి ఆశించింది, కానీ ఆశ భంగమైంది. తెలివి ఉండాలి కానీ అధిక తెలివి కలుగుతారు ఎప్పుడు కూడా. అధిక తెలివి ఎప్పుడు కూడా మనకి కష్టాలు మన కోపం వస్తుంది. ఏదైనా పని చేస్తే చెప్పి చేయాలి, చెప్పకుండా చేయకూడదు. మరి ఇలాంటి అధిక తెలివి చాలా ప్రమాదం. సో ఈమె ఏం చేసింది, ఒక్క దెబ్బకి రెండు పెట్టాలంటూ ఒకేసారి డబల్ రెంట్ వస్తుందని చెప్పి శాసించింది.
ఆశించడంలో తప్పే లేదు, కానీ చెప్తే బాగుంది కదా. చెప్తే కాకుండా ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువైనా సరకలేదు, ఆ రేటనే వచ్చాయి కదా. చెప్పకుండా ఇద్దరు తెలియకుండా ఇద్దరు తెలియకుండా మొత్తానికి అయితే ఇద్దరు తెలియకుండా ఇద్దరిని పూజించేసి డబల్ రేట్ పొందే ప్రయత్నం చేసింది. ఈ విషయం అతి త్వరలోనే బయటపడిన తర్వాత ఇదే విషయాన్ని మిస్సెస్ బౌన్సర్ని ఇద్దరు అడుగుతారు. అడిగేసిన తర్వాత ఆమె అక్కడ పిల్లని చెప్పలేక వాళ్ళిద్దరు కాలు పెట్టుకొని, అయ్యా నాకు క్షమించండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, నేను ఏదో బుద్ధి కడిగి బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి డబల్ రేట్ వస్తాయని ఆశించి అత్యాశకు పోయి పని చేశాను, ముసలిదాన్ని ఏదోగా పని చేస్తున్నా, ఇంకోసారి ఇలాంటి పని ఏం చేయను అని చెప్పేసి నేను ఇప్పటికేళ్ళైనా మీకు తెలిసింది కదా, ఎట్లా అట్లా మీరు అడ్జస్ట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ బాక్స్ అండ్ కార్డ్స్, and it was written by John Madison Water.